కొంతమంది మహిళల్ని కూడా మహిళా కానిస్టేబుల్ లాక్కెళ్తున్నారు కదా, అంటే మీరు ఏదైనా గొడవకు కారణం చేశారా? ఎట్లా ఏం జరిగింది? ఏం లేదు, ఊరికనే తీసుకెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే. అమ్మాయికి హెల్త్ బాగలేదు, ఒక అమ్మాయిని తీసుకెళ్లిరు. ఇప్పుడు ఆమెకి ఏదైనా అయితే ఎవరు కారణం? కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా మీ మహిళల్లో? ఇప్పుడు మెట్టుకాడ స్టేషన్ లో ఒక అమ్మాయి మంజుల అనే అమ్మాయి ఉన్నది. మరి అమ్మాయి ఎట్లా ఏదన్నా అయితే, అది కూడా ప్రైవేట్ డ్రైవరు. చెప్తా ఆగండి, ఆమెకి హెల్త్ ఇష్యూ రావడం కూడా ప్రైవేట్ డ్రైవరే కావాలని జనాలను ఎక్కించుకుంటుండని బ్రేక్ కొట్టి కింద పడేసి అమ్మాయిని కోమలోకి పంపించిండు ప్రైవేట్ డ్రైవరే. వీళ్ళేమో పైసలు తెమ్మంటారు, ఈపీకే అని హైయెస్ట్. ఆ అమ్మాయి డబ్బుల కోసం పిలవాలి కదా మెయిన్ స్టాప్లల్లా. పిలిస్తే నువ్వు ప్రైవేట్ బండి కదా, ఫుల్ ఎక్కితే నా బండి ఫుల్ అవుతుంది, బండి ఖరాబ్ అవుతుంది, లోడ్ ఎక్కువ డీజిల్ ఎక్కువ గుంజుతుందని ఆ అమ్మాయిని బ్రేక్ వేసి పడేసిండు ఆ డ్రైవరు. మా డిఎం సార్ చెప్తే కూడా అసలు అమ్మాయి ఒక రోజంతా కోమాలోకి ఉంది. ఈ రోజు ఆ అమ్మాయిని తీసుకెళ్లిరు. అమ్మాయి ఎంత సీరియస్ అయితే మళ్ళీ తలకు దెబ్బ తగిలింది. డిఎం గారు ఏమన్నారు ఇట్లా కింద పడింది అని చెప్పేసి చెప్తే? డిఎం గారు ఆ డ్రైవర్ కి వార్నింగ్ ఇచ్చిండు. అయినా మళ్ళీ కొద్ది రోజులు, వారం రోజులు, నెల తర్వాత అదే డ్రైవర్ వస్తుండు. మొన్న కూడా వార్నింగ్ ఇచ్చిండు అంటే అమ్మాయికి, నువ్వు ఉంటావా పోతావా నేనే. వార్నింగ్ ఇచ్చింది ఆ డ్రైవరు ఆ బస్ నెంబర్ కూడా చెప్తా రాసుకోండి. ఆ అమ్మాయికి 68/1 సర్వీసు బస్ నెంబర్ నాకు తెలియదు, ఆ ప్రైవేట్ బండి. ఆ అమ్మాయికి మళ్ళీ కూడా హాని జరగడానికి చేస్తున్నాడు ఆ ప్రైవేట్ డ్రైవరు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇట్లా ఉంటది, బండి ఖరాబ్ కావద్దు, బండి మీద లోడ్ పడొద్దు. కానీ కండక్టరు బండి ఖాళీగా తిరగాలంటారు, వీళ్ళేమో డబ్బులు అడుగుతారు. మరి ఎట్లా? బోనేంది బ్రెయిన్ కే దెబ్బ తగిలింది చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా వార్నింగ్ ఇచ్చిండంట డ్రైవరు. ఎవరికి చెప్పాలి? వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ డిఎం దగ్గర మీరు తీసుకెళ్లారు కదా. చెప్పింది ఓనర్ ఇంకా కేడి అంట. ఆయన ఓనర్ కూడా ఓనర్ కే భయపడుతారు. ఈ డిపో కాదు ఇంకో డిపో వెళ్ళిపోతాడు, ఆయన ఏం చేయలేం. ఆయన అరే నువ్వు వేరే డిపోకి పోరా అనుకున్నాం సార్ మేము. ఆ రోజు అమ్మాయి ఒక రోజంతా కోమాలోకి ఉంది, తెల్లారి కోలుకుంది అమ్మాయి. ఎక్కడ చూపించారమ్మా కింద పడ్డప్పుడు? ఎక్కడ సార్? ఇక్కడ ఏది కొత్తపేట దగ్గర సాయి సంజీవని. సాయి సంజీవని వాళ్ళది హాస్పిటల్ ఉంటది కదా తార్నాక దగ్గర. ఆ సారే చూయించిండు, మా డిఎం సారే అడ్మిట్ చేసిండు, వెళ్ళిండు, చూయించిండు. సాయి సంజీవని హాస్పిటల్ కొత్తపేటలో. అక్కడ ట్రీట్మెంట్ మంచిగానే చేసిరు. అక్కడ అమ్మాయి కోలుకుంది, మంచిగానే చూసిరు అక్కడ. ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆగట్లేరు, వినట్లేదు. ఆ లేడీ కానిస్టేబుల్ ఏమో ఇంతకాలం పొడిగిచ్చారు, అంత తర్వాత డాక్టర్ ఫిట్ ఇస్తాడు, చూసి అంత మొత్తం ఆయన బాడీ పర్ఫెక్ట్ చేసి మొత్తం స్కానింగ్ అన్ని తీసి పాటలు అన్ని చూసి అమ్మ 6 నెలలు 3 నెలలు అయింది కదా ఇప్పుడు నువ్వు చేసుకోవచ్చు అని ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ డ్రైవర్ ఏంటంటే ఈ డిపో పోతే ఇంకో డిపో పోతాడు, వాళ్ళకి పేసుకెళ్ళి. ఇప్పుడు నీ కింద 4 ఉన్నారు, ఒక డ్రైవర్ నన్ను తిడతావు, పోరా నువ్వు ఉప్పల్ డిపో పోంటావు, ఈ డిపోని మార్చుకుంటావు అంతే. మళ్ళీ ఆ డిపోలో చేసుకుంటానికి వేరే వస్తాడు, వాడు అదే పని పెడతాడు. ఎట్లా ఉంది ఇక్కడ? ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ వచ్చిన వాళ్ళని లిఫ్ట్ చేశారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం కార్మికులని అటవలుగా స్వాతంత్రం లేకుండా ఉండే పరిస్థితి. చెట్టు కింద నిలబడ్డ గుంపుగా 4 మలిచి మాట్లాడుకుందామనే ఆలోచనతో మాట్లాడుకుంటున్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చి హరాస్మెంట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఆ అరెస్ట్ చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఏది జరిగినా ప్రజా సమస్యల గురించి ప్రజలకు మేము మేలు చేయాలని చెప్పి, ప్రజలకు ప్రవాహ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. అది కూడా మేము చేసేది ఆయన ఇచ్చిన మాట మేరకే, నువ్వు ఇచ్చిన మాటనే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి చెప్తున్నాము. అది చెప్పకుండా ఆయన చేస్తలేడు కాబట్టి ఈ 45 రోజులు మేము ముందు సమ్మె నోటీస్ ఇచ్చి తర్వాత మేము ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చినన్ని రోజులు మేనేజ్మెంట్ అటు గవర్నమెంట్ ఇద్దరు నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రపోయారు. ఏదో అన్నట్టు చూడు, దున్నపోతు మీద వానవారి చెట్ట నిద్రపోతుందో వీళ్ళు ఆ పరిస్థితుల్లో నిద్రపోయారు. ఇప్పుడు మేము లాస్ట్ చివరి క్షణంలో వచ్చినాక కమిటీలని కాలయాపన చేస్తున్నారు. ఈ కమిటీలు గతంలో వేసినాయే. ఏదైనా మీ దగ్గర పైసలు లేనప్పుడు పైసా ఖర్చు కాని సమస్యలను పరిష్కరించండి అని మా కార్మికుల విజ్ఞప్తి. మా కార్మికులు కొన్ని దిక్కుల కార్మికులు లీడర్ల మాటలు విని, ఏదో టిఆర్ఎస్ లీడర్ల మాటలు విని ప్రలోభపడి వాళ్ళు సమ్మెలకు పోతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది అది కాదు.
జేఏసీ లీడర్ల మాటలు కూడా వినే పరిస్థితుల్లో లేరు. జేఏసీ లీడర్లను కూడా తయారు చేసింది ఇక్కడ ఉన్న కార్మికులే. కార్మికులు సమ్మెలకు పోమంటేనే వీళ్ళు సమ్మెలకు పోతున్నారు. కార్మికులు జేఏసీ చెప్పినా ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు. ఇది జవదాట చేయడానికి చేసిన కారణం ఎవరంటే అక్కడ గవర్నమెంట్, ఇక్కడ మేనేజ్మెంట్ తప్ప వేరే వాళ్ళు బాధ్యులు కాదు. ఈ సమ్మెకు మేము ప్రజలకు ఒకటి సారీ చెప్తున్నాము. ప్రజలకు కావాలని చెప్పి మేము వాళ్ళని ప్రయాణ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, మీకు మెరుగైన సౌకర్యాన్ని ఇప్పించాలనే ఉద్దేశంతో కార్మికులు మీకు కావాలనే ఉద్దేశంతో సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో సమ్మెలకు పోవడం జరుగుతుంది. ఆ సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మేము ఇచ్చిన మాటల ప్రకారం గ్యారంటీలు 6 గ్యారంటీల పథకం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ 6 గ్యారంటీల పథకంలో మా ఆర్టీసీ సమస్యల ఒకటి కూడా ఉంది. ఏదైతే మా భుజస్కంధాల మీద పెట్టిన మహాలక్ష్మి పథకం ఫ్రీ పథకం ఏదైతే ఉందో మా భుజస్కంధాల మీద 24 గంటల్లో మేము వాళ్లకు ఖచ్చితంగా రవాణా సౌకర్యం కల్పించి గవర్నమెంట్ మంచి పేరు తీసుకొచ్చినాము. 6 గ్యారెంటీల పథకంలో మాది కూడా ఒక సమస్య కాబట్టి మాకు యూనియన్లు ఇస్తే పైసా ఖర్చు కాదు, మాకు గిజిట్ డేట్ ఏదైతే గవర్నమెంట్ లో విలీనం డేట్ కల్పిస్తే పైసా ఖర్చు కాదు. ఈ 2 సమస్యలు మెయిన్ గా మా కార్మికులు కోరుకుంటున్నారు. ఇంకా ఉన్నాయి, చాలా 32 సమస్యల మీద ఉన్నాయి. అది ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు ఇయ్యరు మా జేఏసీ నాయకులు కానీ మా కార్మికులు కానీ దాన్ని అందుబాటులో ఏది ఇచ్చినా శిరసా వహించడానికి మాత్రం ఏకీభవిస్తున్నారు. ఈ 2 సమస్యలు మాత్రం లీడర్లను కూడా లాగులిప్పి కొడతాం మీరు ఉట్టి వస్తే మాత్రం అని మా కార్మికులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మా లీడర్లని కార్మికులు నెట్టి తప్ప లీడర్లు కార్మికులని సమ్మెలో పోదామని చెప్పి ఎప్పుడు రమ్మని చెప్పలేదు. లీడర్లని కార్మికులే తయారు చేసిరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పైసా ఖర్చు కాని సమస్యలను ఇమీడియట్లీ తీర్చాలని చెప్పి మా తరపున ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని చెప్పి అదేవిధంగా మా సంస్థని బాగుపరచాలని చెప్పి మేము గతంలో చేసిన పద్ధతిలో సంస్థని ఇంతింత విత్తిడిని ఎంత పెంచుకున్నామో అంత సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు కావాలని చెప్పి డిపోల్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి వాళ్ళకు చెప్పుకుంటూ గతంలో వేరే ప్రైవేట్ బస్సులు వచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినప్పుడు డిపోలో చెప్తున్నారు. అదే ఎలక్ట్రిక్ బస్సులు మేమేమంటున్నామంటే అదే ఎలక్ట్రికల్ బస్సులు అదే ఇప్పుడున్న డ్రైవర్లను తీసుకుంటే నిరుద్యోగ సమస్య పోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు ఇస్తామనే ఉద్దేశంతో మా కార్మికులు కోరుకుంటున్నారు. ఇవాళ మా కార్మికునికి ఉన్న ఇంకిత జ్ఞానము పెద్ద స్టేజ్లో కూర్చొని మీరు ఆలోచించాలని చెప్పి మేము అడుగుతున్నాము, కోరుకుంటున్నాం తప్ప మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు మమ్మల్ని డిమాండ్ చేసే పద్ధతిలో మీరు తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే డ్రైవర్లని ఇప్పుడున్న డ్రైవర్లనే వాళ్ళనే రెగ్యులర్ గా రిక్రూట్ చేసుకుంటే మెరుగైన సౌకర్యం కూడా ఇప్పిస్తామని చెప్తున్నాము. వాళ్ళకు కూడా శ్రమ దోపిడీ గతంలో ఉన్న రోజులు మేము ఇన్ని రోజుల నుంచి శ్రమ దోపిడీ డబుల్ డ్యూటీలకు డబుల్ వేసు అని ఉండే, అలాంటి దానికి మమ్మల్ని కోసి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ కార్మిక వ్యతిరేక విధానం ఎందుకు వచ్చిందంటే గతంలో లీడర్లు ఏదో చెప్పారన్న కార్మికులే వచ్చి లీడర్లను పొద్దులం చేసి సమ్మెకు తీసుకుపోయారు. కాబట్టి ఆ ప్రైవేట్ వాళ్ళకు కూడా డ్యూటీ మీద 800 రూపాయలు ఇస్తే వానికి పూట గడవదు. 800 రూపాయలు ఇవ్వకుండా పూట గడవకుంటే డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ వేతనం ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. అంటే ఇప్పుడు మహిళాలక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చారో మహిళలకు ఫ్రీ కాబట్టి జెంట్స్ దగ్గర రేట్లు పెంచడం జరిగింది. అయితే మీకు ఏమైనా టార్గెట్లు ఉంటూ ఉంటాయా? కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వాళ్ళకి ఫ్రీ ఉండడం వల్ల మనకు ఆర్టీసీకి నష్టం జరిగేది ఉంటుంది, దీనివల్ల మీకు జీతాల విషయంలో జాప్యం జరుగుతుంది, మీరు ఇంత టార్గెట్ ఖచ్చితంగా ఇంత ప్యాసింజర్ అనేది మీరు చూసుకోవాలి, బస్ స్టాండ్లలో ఆపాలి, బస్ స్టాప్లలో ఆపాలి, ప్యాసింజర్ని ఎక్కించుకోవాలి అని చెప్పేసి ఇలాంటి ఏమైనా టార్గెట్స్ ఉంటాయా? టార్గెట్స్ డెఫినెట్ గా పెడతారు. మహిళలను ఎంతమంది ఎక్కినా మాకు సంబంధం లేదు. జెంట్స్కు మాత్రం బస్సుకు 5,000, 10,000 8 గంటలు పనిచేస్తే రావాలని చెప్పి ఒక టార్గెట్ పెడతారు. టార్గెట్ పెట్టినా కూడా మా కార్మికులని ఆ టార్గెట్ రాకపోతే ఎందుకు రాలేదు సార్, ఇన్ని మహిళా పైసలు 9,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి, మొగళ్ళకి సీట్లు లేక వాళ్ళు బస్సు ఎక్కగా 4,000 2,000 వచ్చింది. అట్లా కాదు, మీకు 6,000 టార్గెట్ ఈ బస్సు మీద 6,000 ఖచ్చితంగా రావాలి, రేపు తీసుకొస్తాను రాయ్ అని రాపించుకునే సిచ్యువేషన్లు ఎదురవుతున్నాయి. మేనేజ్మెంట్ వ్యతిరేకత చాలా కార్మికులని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక డ్యూటీ చేస్తే ఈ డ్యూటీలో పోతే నీకు తక్కువ వస్తుంది, ఇంకో డ్యూటీ వేరే కండక్టర్ పంపిస్తాను, డ్యూటీ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఆ డ్యూటీ కండక్టర్ పోతే వీళ్ళు తీసుకొచ్చిన కండక్టర్ పైసల కంటే ఇంకా తక్కువ తీసుకొస్తారు. ఇది ఏంటంటే ఇదంతా కార్మికులను ఇబ్బంది పెట్టడానికి సూచకాలు తప్ప ఆ విధంగా పనికిరావు. మహాలక్ష్మి పథకం కింద మీరు ఇస్తా అన్న
ఏదైతే అమౌంట్ని మాకు నెల నెల 350 కోట్లు 400 కోట్లు అంటున్నారు కదా, అది ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పులలో ఉన్నాం. మొగోళ్ళ పైసలు లాభాలు ఉంటాయి, నీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో అవి మీరు ఇవ్వట్లేదు. ఎంతసేపు ఎంత తక్కువ ఉంది, మీ జీతాలకు ఎంత తక్కువ ఉంది, మీకు ఒకవేళ టార్గెట్ రీచ్ కాకపోతే ఎట్లుంటది? మీకు ఏమన్నా అంటే కోపడము, పనిష్మెంట్ ఇవ్వడం ఇవన్నీ? అప్పటి వరకు సీరియస్ అవుతారు. దాన్ని ఆ విధంగా అది కాదు సార్ ఇది కాదు సార్ అని మా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. ఆ విధంగా చేస్తూనే ఉంటారు. సార్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. జెంట్స్ తక్కువ ఎత్తున్నారు, మహిళలు ఎక్కువ ఎత్తున్నారు. మహిళలకి ఎక్కువ చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మహిళల పైసలు ఎక్కువ వస్తున్నాయి, జెంట్స్ పైసలు తక్కువ వస్తున్నాయి. ప్రయత్నం చేస్తాం సార్, ఎక్కువ తేవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతుంది.